మీ అబ్బాయి తిరునాళ్ళకి వెళ్ళాడంట కదా? అవును, జనాలలో తప్పిపోతావన్న నా మాట వినకుండా వాళ్ళ తాతయ్యతో కలిసి పక్క ఊరు తిరునాళ్ళు వెళ్ళాడు. రాత్రంతా కాలు నొప్పులు పుట్టేలా తిరునాళ్ళంతా తిరగేసి తెల్లారి ఇంటికి వచ్చేటప్పుడు బుడగలను రబ్బర్ బొమ్మలను కొనుక్కొని బూరుతుకుంటూ ఇంటికి వచ్చి నేను అవి కొన్నాను ఇవి చూశాను అని ఆపకుండా కబుర్లు చెబుతూనే ఉంటాడు. ఇక ఈవెంట్కి వెళ్ళాలంటే పాస్ కావాలంటగా, అది దొరకలేదని వెళ్ళలేదు. అవునా, మా వాడిని కూడా జనాలు ఎక్కువగా వస్తారు కదా, తొక్కిసి లాంటిది ఏమైనా జరిగిద్ది వద్దురా అన్న నా మాట వినకుండా ఓ 10 మందిని పోగేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఈవెంట్ టైం కంటే ముందే వెళ్ళాడు. ఇక అక్కడ ఈవెంట్లో ఎవరేం మాట్లాడినా ఏం పట్టించుకోకుండా గొర్రెల్లా కేకలేస్తూ 4-5 వీడియోస్ని ఓ డజన్ సెల్ఫీలను దిగి ఇంటికి వచ్చి అమ్మ నేను ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా అని ఆపరా అన్న నా మాట వినకుండా దిగిన సెల్ఫీలను చూస్తూ సెల్ఫ్ డబ్బా కొడతానే ఉంటాడు. ఇక